నమస్తే అన్న అందరికీ నమస్కారం. 20 ఏళ్లకు పైగా కువైట్ ప్రభుత్వంచే గుర్తించబడిన ఏకైక కార్గో సంస్థ యూసఫ్ కార్గో మీరు ఇండియాకు పంపించే మీ వస్తువులను జాగ్రత్తగా ప్యాకింగ్ చేసి వేగంగా భద్రంగా మీ ఇంటికి చేరుస్తారు. ప్రస్తుతం యూసఫ్ కార్గోలో మంచి ఆఫర్లు నడుస్తూ ఉన్నాయి. ఏ కార్గో మరియు సి కార్గో కలదు. మాలియా మరియు కైతాన్ ప్రాంతాలలో యూసఫ్ కార్గో ఉంది. అలాగే ఈ యొక్క విషయాన్ని మీ యొక్క బంధుమిత్రులకు తెలియజేయండి. ఇంకెందుకు ఆలస్యం, స్క్రీన్ మీద కనపడే నెంబర్లకు వెంటనే సంప్రదించండి. నమస్తే అన్న అందరికీ నమస్కారం. కువైట్ మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ కువైటీ ప్రజలకు మరియు ప్రవాసులకు గుడ్ న్యూస్ చెప్పింది. చాలా మంది బయోమెట్రిక్ వేయాలని చెప్పి ఇప్పటికే తెలిపింది. అలాగే కువైటీ పౌరులకైతే సెప్టెంబర్ 30వ తేదీ, ప్రవాసులకు డిసెంబర్ 31వ తేదీ వరకు గడువు ఇచ్చిన విషయం అందరికీ తెలిసిందే. అలాగే మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ ఆదివారం నుంచి వేలిముద్రలు మరియు వాళ్ళ యొక్క ముఖముద్రలు ఏవైతే ఉన్నాయో నమోదు చేసుకోవడానికి మొబైల్ బయోమెట్రిక్ స్కానర్లను మధ్యస్థ మరియు తీవ్రమైన వైకల్యాలు ఉన్న వ్యక్తులకు వారి ఇళ్ల వద్దకు పంపనున్నట్లు ప్రకటించింది. ఎవరైతే బయోమెట్రిక్ కేంద్రాలకు వెళ్లి వేలిముద్రలు వేయని వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళ కోసం వృద్ధులు కానీ లేకపోతే ఏదైనా రోగంతో వ్యాధితో బాధపడుతూ ఉన్నవారు ఎవరైతే ఉన్నారో వాళ్ళ కోసం మొబైల్ బయోమెట్రిక్ స్కానర్లను తమ ఇంటికే పంపిస్తామని చెప్పి మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ ప్రకటించింది. అలాగే ఎవరైనా వికలాంగులు ఉన్నా సరే వారి కోసం కూడా పంపిస్తామని తెలిపింది. వికలాంగుల సెక్యూరిటీ డిపార్ట్మెంట్ తో కమ్యూనికేట్ చేశామని చెప్పి మరియు వారి యొక్క బయోమెట్రిక్ ప్రింట్లను రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి ఒక వాట్సాప్ నెంబర్ కూడా ఇవ్వడం జరిగింది. ఆ యొక్క వాట్సాప్ నెంబర్ స్క్రీన్ మీద కనపడుతూ ఉంది. దాని ద్వారా అపాయింట్మెంట్ పొందవచ్చని చెప్పి జనరల్ డైరెక్టరేట్ ఆఫ్ సెక్యూరిటీ రిలేషన్స్ మీడియా స్థానిక మీడియాకు తెలిపింది. జనరల్ డైరెక్టరేట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ తో కలిసి మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ యొక్క జనరల్ డిపార్ట్మెంట్ ఆఫ్ క్రిమినల్ ఎవిడెన్స్ చేసిన ఈ చొరవ వ్యక్తులు ఆన్లైన్ ప్రభుత్వ సేవలు పొందడాన్ని సులభతరం చేస్తుంది. మరింత సౌకర్యవంతంగా వారికి సేవలు అందించడమే లక్ష్యంగా పెట్టుకున్నామని చెప్పి మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ తెలిపింది. ఎవరైనా వికలాంగులు కానీ వృద్ధులు కానీ ఎవరైతే రోగంతో వ్యాధితో బాధపడుతూ ఉంటారో వాళ్ళు బయోమెట్రిక్ కేంద్రాలకు వెళ్లి వేలిముద్రలు వేయలేని వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళ కోసం కొత్త సేవను ప్రారంభించినట్లు మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ తెలిపింది. కాబట్టి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.